ఈరోజు ప్రభునందు ప్రియులారా, ఎప్పుడైనా ఒక మనిషి చెడిపోవాలి అని అంటే అతను చెడిపోక ముందుగా అతని మనస్సు మీద దాడి చేస్తాడు అపవాది. అబద్ధమైనటువంటి బోధ చేత అని రాయబడింది. అందుకే పౌలు అన్నాడు, నేను పంపలేవాలను. ఎందుకంటే మేము పంపి స్వార్థ ప్రకటించమని చెప్పామనుకుంటారేమో మీరు. ఆ హుమెనైను ఫిలేతు అనబడే వాళ్ళను మేము పంపలా. వాళ్ళు మనస్సులను చెడగొట్టడానికి. అవును, ఈరోజు మనం చూస్తున్నప్పుడు వాక్యము ఒకలాగా చెబుతున్నప్పుడు ఒకలాగా మాట్లాడుతూ ఏం పర్లేదులే, వాక్యం దేవుందిలే, దేవుడు ఎన్నో చెప్తాడబ్బా, అవన్నీ అవుతాయా? ఎవరు వీళ్ళు? మనస్సును చెడగొట్టేవాళ్ళు. ఇదే స్థానిక సంఘంలో ఒకానొక సందర్భంలో ఎవరో కాదు, మా బావగారు వెనకలు కూర్చొని వాక్యం విని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒక ఆచారబద్ధంగా చేస్తుంటే, ఏంది వాక్యం ఇప్పుడు చెప్పాడు, ఇది చేస్తాడు. రూబేను ఎన్నో చెప్తాలేబ్బా, రూబేను ఎన్నో చెప్తాలే, ఇది పూర్వము నుంచి ఉన్న ఆచారం. ఇప్పుడు రూబేనా చెప్పింది ఈ మాట? మీ మనసులను చెడగొట్టడానికి రూబేనా చెప్పింది? ఇందులో సృష్టికర్త అయిన దేవుడు లిఖిస్తే ఆ మాటను ఒక బిడ్డ చదివితే ఆ మాటను ఒక దైవ సేవకుడిగా వివరిస్తున్నవాడే రూబేను. నువ్వు ధిక్కరిస్తున్నది నన్ను కాదు, నువ్వు ధిక్కరిస్తున్నది సృష్టికర్త అయిన దేవుణ్ణి. నీ మనస్సు ఎలాగో చెడిపోయింది, మరొక మనస్సును కూడా నువ్వు చెడగొట్టేస్తున్నావు.